కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూతో తాజాగా ఓ బాలిక మృతి చెందింది. సదాశివనగర్ మండలం భూంపల్లి చెందిన మనశ్రీ అనే బాలిక 4 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించే ప్రయత్నిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయింది. 3 రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన రంజిత్ అనే బాలుడు డెంగ్యూతో చనిపోయాడు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.